హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇంతకుముందు లాంగ్ బ్యాక్ మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు తేజుని తీసుకొని పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ దీపావళికి వచ్చాడు కదా. సో యాక్చువల్గా మీకు నేను టెంపుల్ చూపించింది దసరా టైం అప్పుడు అనుకుంటా. ఆ క్లిప్ గుర్తుగా ఉంటుందని చెప్పి యాడ్ చేసుకున్నానులేండి. ఇంకా దసరాకి కూడా వస్తాను మమ్మీ అని చెప్పి వచ్చినప్పుడు బాబు వచ్చాడు కదా, మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఆ రోజు ముందు రోజు నైటే ఇంకా మా హస్బెండ్ మేము కొండ మీదకైతే బయలుదేరి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 10:30 ఏమవుతుంది టైం. ఇంట్లో పనులన్నీ చూసుకొని ఇంకా రెడీ అయ్యి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చాం. కొండ మీద అయితే ఏం ఫొటోస్ అట్లాగా వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి. అండ్ ఇది వచ్చేసి దీపావళి రోజు. దీపావళి అయిపోయి చాలా రోజులు అయిపోయింది, కాకపోతే నాకు వీలు కుదరలేదు ఎడిటింగ్ చేయడానికి. ఆ చిన్న వ్లాగ్ని కూడా ఇవాళ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇవ్వండి మా వాడు దీపావళికి కూడా మళ్ళీ వస్తానని చెప్తే మళ్ళీ లక్కీగా అప్పటికప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి, వచ్చాడు. ఇంకా పిల్లలు ఉంటే కూడా మనకు కూడా సంతోషంగా ఉంటుంది కదా పండగ సెలబ్రేట్ చేసుకోవడం అనేది. ఇంకా పాప అయితే హైదరాబాద్లో అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. చక్కగా తను ఎప్పుడు చూసినా మా చెల్లి వాళ్ళతోటి సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తను అక్కడ ఉంది. ఇంకా ఇక్కడైతే నేను, మా హస్బెండ్, మా వాడు, మేము ముగ్గురమే అనమాట సెలబ్రేట్ చేసుకునేది. వాళ్ళిద్దరూ వాళ్ళ బిజీగా ఉన్నారు. ఎవరు బిజీ వాళ్ళది. ఇంట్లో నేను ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు నా పని నేను చేసుకొని సింపుల్గా దేవుడి దగ్గర పూజ చేసేసుకొని అయిపోయిన తర్వాత అలా రెడీ అయ్యాము. ఇంకైతే టపాసులు ఏం పేలుస్తున్నారంటే నిజంగా అసలు చెవులు పగిలిపోతూ ఉన్నాయి. ఇంకా మా దగ్గర కూడా తేజు తెచ్చుకున్నాడు కొన్ని. ఇంకా అవన్నీ వెళ్ళి టపాసులు కాల్చడానికి ముందు ఏదో చిన్నగా కొంచెం ఏమైతే నేను డెకరేషన్ చేసుకున్నానో మీతో షేర్ చేస్తాను. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీరు యూట్యూబ్ వీడియోస్లో వాళ్ళు చూసినంత హంగామా అయితే నిజంగా నా వీడియోస్లో ఉండదు. సింపుల్గా ఏదో నాకున్నంతలో అండ్ ఎవ్రీథింగ్ డన్ బై మీ ఓన్లీ అనమాట. ఇంట్లో పూజ చేసుకున్నా, ఇంట్లో డెకరేషన్ చేసుకున్నా, ఆఖరికి ఈ లైటింగ్ ఇవన్నీ కూడా నిజంగా నేనే పెట్టాను. ఎవ్వరు ఏ పని చేయరు. మావాడి గోల మావాడిది, మా హస్బెండ్ గోల మా హస్బెండ్ది. ఏదో ఇంకా మనకు ఆ ఇంట్లో బంతిపూలవి ఆర్టిఫిషియల్వి ఉన్నాయి కదా. దీవాలి అంటేనే డెకరేషన్, ఆ వైబ్స్ అనేవి మనకు ఉండాలి కాబట్టి కాస్త డోర్స్కి అలాగ నేను అవన్నీ మాలలు కట్టేసేసి కొంచెం ఇంటి బయట చిన్న ముగ్గులు వేసేసుకొని దీపాలు అయితే పెట్టేసుకున్నాను. కాకపోతే కొంచెం మనకి క్లోజ్డ్గా ఉంది కదా, జాగ్రత్తగా చూసుకుంటూ కాస్త దీపాలు వెలుగున్నంతసేపు ఇంట్లోనే ఉన్నాను నేను. అండ్ ఇంకా ఈ రూమ్ యాజ్ యూజువల్ ఎప్పుడు ఉన్నట్టే మెస్సీగా ఉంటుంది, అది కొంచెం మర్చిపోండి. ఇవ్వండి ఇక్కడైతే ఇంకా ఇలాగా ఈ కలర్వి ఓన్లీ 2 ఆల్టర్నేటివ్ ఉన్నాయి, దొరకలేదు. ఇంకా సింగిల్గా ఉన్న రెడ్ కలర్ది ఇక్కడ డెకరేట్ చేసేసాను. అండ్ వీడు క్రాకర్ ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాడు, తీసుకుని వెళ్ళి ఇప్పుడు కాల్చడానికి రెడీ అవుతున్నాడు అనమాట. అండ్ కిచెన్ సైడ్ కూడా ఇక పెట్టేసుకున్నాను. స్వప్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. బయట టపాసులు చూస్తుంటే వింటుంటే మీకు అర్థమైపోయింది కదా, ఫుల్ జోష్ ఉందన్నమాట. మా అబ్బాయి కూడా అన్ని టపాసులు తీసుకుని కిందకి వెళ్ళాడు, రమ్మంటున్నాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఏదో నాకు తోచినంతలో సింపుల్ డెకరేషన్ చేసుకొని సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ టైం కాస్త రంగోలీ కూడా కొద్దిగా కలర్స్తో ట్రై చేశాను. బట్ ఐఎమ్ సో టైర్డ్ అనమాట. నిజంగా ఇలాంటి పనులకి ఎవరన్నా మనకి సపోర్ట్ ఉండి చేసుకోవాలంటే బాగుంటుందని, అన్ని పనులు మనమే చేసుకోవాలి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, చూసే మీ అందరికి కూడా తెలుసు. సో అదండి, ఇంకా కిందకి వెళ్ళి మా వాడు పేల్చే టపాసులు చూడడానికి రమ్మని ఇప్పుడే కాల్ చేశాడు. ఈరోజు నేను ఇంటిని ఎలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను, ఎలాగా రంగోలీ వేసాను, అదంతా కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, చూసేసేయండి. ఇంకా ఇంట్లో అయితే సెలబ్రేషన్ అయిపోయింది కదండి. కింద ఎలా అయితే మా అపార్ట్మెంట్లో చేస్తున్నారో చూద్దామని చెప్పేసి మా అబ్బాయి దాని పిలుస్తున్నాడు. కిందకి వెళ్ళి మా దగ్గర ఇక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారో అది కూడా మీతో షేర్ చేస్తాను, రండి. కింద ఎలా సెలబ్రేషన్స్ జరుగుతాయో చూద్దామని చెప్పేసి కిందకి వెళ్తున్నాను. సో తేజు మంచి ఎక్సైటింగ్ ఉన్నాడు అనమాట. టపాసులు ఈసారి 2 days ఉన్నా సరే లీవ్ పెట్టుకొని మరీ వచ్చాడు. సో చూద్దాం రండి. మీకు ఇప్పుడు ఇందాక వీడియోలో చెప్పినట్టుగా చూపించాలనుకున్న డెకరేషన్ ఇంతకుముందు వాయిస్ ఓవర్లో యాడ్ చేసేసాను కదా క్లిప్పింగ్స్లో. ఇంకా ఇంట్లో మీతో మాట్లాడిన తర్వాత లాక్ అయితే వేసేసి కిందకు వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో ఉన్న కొంత ఫ్యామిలీస్ అందరూ కూడా ఆల్రెడీ కింద గ్యాదర్ అయ్యి మంచిగా డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మంచిగా పాటలతోటి జోష్గా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కలిసి చేసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను కూడా కొంచెం మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా షూట్ చేసుకోవడం అనేది ఒక అలవాటు కదా,
కొద్దిగా కాసేపు ఆలోచించాను షూట్ చేయాలా వద్దా అని చెప్పని. కానీ ఇంకా మనం అలాగా వెనక్కి తగ్గామనుకోండి ఎక్కడ కూడా చేసుకోలేం కదా అని చెప్పేసి ఇక నా వంతు ప్రయత్నంగా నేనైతే గుర్తుగా ఉంటుందని చెప్పి షూట్ చేసుకున్నాను. మంచిగా జరిగింది దీపావళి పండగైతే. మా వాడు కూడా జాగ్రత్తగా అన్ని టపాసులు మంచిగా పేల్చుకున్నాడు కాబట్టి ఇట్స్ అ వెరీ నైస్ మెమరీ. మరి ఇంకా దీపావళి సందడంతా ఎలా ఉందో కూడా ఇప్పుడు చూసేసేయండి మీరు కూడా.
అలా కిందకి వెళ్ళి ఫ్యామిలీ ముగ్గురం కలిసేసి మంచిగా అందరితో కలిసి టపాసులు అయితే కాల్చుకుని బాగా ఎంజాయ్ చేసాము. మా అబ్బాయి కూడా అక్కడ ఉన్న పిల్లలతో కలిసి మంచిగా మిగిలినవన్నీ కూడా బాగా టపాసులు కాల్చుకుని దాదాపు 10:30 వరకు ఉన్నాడు. వచ్చిన తర్వాత కూడా పడుకోమంటే చూడండి మళ్ళీ ఈ పైన ఇక్కడ వేషాలన్నమాట. చిన్న చిన్న తెచ్చాడు, అవి బాగానే సౌండ్ వస్తున్నాయి. సో అవి ట్రై చేస్తాను, ఇంకా చాలరా బాబు అంటే ఇగోండి మళ్ళీ ఇక్కడ ఈ స్టోరీలు చేస్తున్నాడు. మొత్తానికైతే ఫుల్గా మంచిగా హ్యాపీగా బాగా జరిగింది దీపావళి పండుగ. సేఫ్గా హ్యాపీగా, రెండు కూడా ఇంపార్టెంట్ కదా పండుగ అంటే. సో వాడు కూడా మంచిగా సంతోషం హ్యాపీ ఫీల్ అయ్యాడు. చెప్పాను వద్దు వద్దన్నా కూడా వచ్చావు కదా, మంచిగా ఎంజాయ్ చేసావు, ఇంకా మరి వెళ్ళి మంచిగా చదువుకో బాబు అని చెప్పాను నేను. సరే మమ్మీ మంచిగా చదువుకుంటా అన్నాడు. ఇంకా పండుగ అయిపోయిన తర్వాత రోజు అనుకుంటా హాస్టల్కి బయలుదేరాలి. నైట్ ట్రైన్ బుక్ చేశాను. వచ్చింది ఒక 1 డే లీవ్కే కదా, రెండో రోజు పూర్తిగా ఉన్నాడు ఉండి ఇక సాయంత్రం నైట్ ఎక్కించాము. ఫస్ట్ టైం మా వాడే పాపం విజయవాడ నుంచి తిరుపతికి ఒక్కడే వచ్చాడు, ఇక్కడ నుంచి ఒక్కడే వెళ్తున్నాడు. ఇంకా మరి నేర్చుకోవాలి కదా, తప్పదు. ఒక క్లాస్కి వచ్చే వరకు మనం జాగ్రత్తగా చూసుకుంటాము, ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అలవాటు చేయాలి కాబట్టి ఇంకా తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్ నేను చూసి బుక్ చేశాను. లక్కీగా దేవుడి దయ వల్ల టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయినాయి. ఇంకా వచ్చే ముందు ఇగండి ఇక్కడ మా దీపావళి పండుగ కదా, బ్యాక్ సైడ్ ఈ ట్రీస్ దగ్గర మంచిగా డెకరేషన్ చేస్తే గుర్తుగా ఉంటాయి కొన్ని పిక్స్ కొట్టు మమ్మీ అంటే అప్పటికప్పుడు తీసాను అనమాట. మెమరీగా ఉంటాయని చెప్పేసి వీడియోలో యాడ్ చేశాను. ఇంకా ఆ తర్వాత మధ్యలో కొన్ని వ్లాగ్స్ 1-2 వ్లాగ్స్ షూట్ చేసిన మీకు ఆల్రెడీ అప్లోడ్ అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇది కోటి సోమవారం రోజున వ్లాగ్ అనమాట. ఉదయాన్నే లేచి యాక్చువల్గా నేను కొండ మీద స్వామివారికి దర్శనానికి వెళ్దాం అనుకున్నాను. గురువారం కదా, నిజరూప దర్శనం ఉంటుంది చూద్దామని. కానీ మేము బయలుదేరే టైంకి ఆ రోజు కొంచెం ఇంకా తొందరగానే టైం అయిపోతుంది, కుదరదు అని అనేసరికి మాకు దగ్గరగానే కదా శ్రీనివాస మంగాపురం అని చెప్పేసి అక్కడికి టెంపుల్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఆ రోజైతే శ్రీనివాస మంగాపురానికి వెళ్ళాము. అది అయిపోయిన తర్వాత అప్లాయగుంట దగ్గర కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని మేము నర్సరావుపేటలో ఉన్నప్పటి నుంచే అంటున్నారు ఒకసారి అక్కడికి వెళ్ళాలని. ఇప్పుడు లక్కీగా తిరుపతిలోనే ఉన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ దర్శనం త్వరగానే అయిపోయింది స్వామివారిది. సో తొందరగా అర్లీగానే బయలుదేరాం కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారిలో వకుళమాత అమ్మవారి టెంపుల్ కూడా రీసెంట్గా కొత్తగా కట్టారు, ఆ టెంపుల్ కూడా చూసుకొని వచ్చాము. సో వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆ రోజు వెళ్తే బాగుండిద్ది అని ఎందుకో చాలా అనిపించింది, కానీ కుదరలేదు. సో మా వారు అన్నారు ఎక్కడైనా స్వామివారే కదా ఉంది అని చెప్పేసి ముందు మంగాపురంకి తీసుకెళ్లారు. అది అయిపోయిన తర్వాత ఇగోండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అని చెప్పేసానంటే ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట. కొంచెం ఆ రోజైనా ఫ్రీగా ఉన్నారు, కాస్త పర్మిషన్ కూడా అడిగారు కాబట్టి సరే పనిలో పనిగా కుదిరిని అన్ని విజిట్ చేద్దామని చెప్పేసి ఈ సింగిల్ డేనే 3 టెంపుల్స్ కవర్ అయితే చేసేసామన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా మనకి పెద్ద ఎక్కువ ప్రెషర్ ఏమి ఉండదు, సింపుల్ గా దగ్గరగా మనం వెళ్ళేసేసి దీపారాధన చేసుకుని దైవ దర్శనం అయితే చేసుకుని రావచ్చు. ఆ రోజు ఏంటంటే నేను దీపాలు అవి తెచ్చుకోలేదు, కానీ ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎటు కోటి సోమవారం కదా అని చెప్పేసి దీపం కూడా కొనుక్కొని టెంపుల్లో వెలిగించాను. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ మంగాపురంలో దర్శనం చేసుకున్నాక ఇటు వచ్చామన్నమాట. ఇక్కడ కూడా వీడియోస్ అలౌ చేయరనుకుంటా. దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంకా ముందు శ్రీనివాస మంగాపురంలో మనకి అక్కడ స్వామివారి దగ్గర పెట్టినటువంటి పువ్వులు ప్రసాదం అవన్నీ తీసుకున్నాం అనమాట. అది అయిపోయిన తర్వాత దాదాపు అక్కడ నుంచి ఇంకొక 40 నిమిషాలు పట్టింది ఇక్కడికి రావడానికి. సో స్వామివారికి లోపల జరుగుతున్నట్లుంది. ఆ రోజు మనకి మామూలుగా ఏంటంటే గురువారం కదా, సేమ్ కొండ మీద స్వామివారికి ఏవైతే పనులు అంటే చేస్తారో కైంకర్యాలు అవే కింద కూడా చేస్తారనమాట. అందుకని కొంచెం సేపు స్టాప్ చేశారు దర్శనము. వెయిట్ చేస్తున్నాము. ఈ వెయిటింగ్ పీరియడ్లో నేను దీపారాధనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఇగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి కూర్చొని చేసుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. సో ఇంకా అక్కడ కూర్చొని దీపారాధన చేసుకున్నాను. పర్వాలేదు, అట్లీస్ట్ శివాలయంలో కుదరకపోయినా విష్ణు ఆలయంలో మనకి అవకాశం దొరికిందని చెప్పేసి మంచిగా దీపారాధన చేసుకొని దర్శనానికైతే ఇక రెడీగా ఉన్నాను. మొత్తానికైతే అనుకోకుండా కొండ మీదకి వెళ్దామని అనుకున్నాం, కానీ కిందనే 3 దేవాలయాలను అయితే దర్శించేసుకున్నాను.
సో అదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. అండ్ ఇగోండి ఈ పక్షి దారి తప్పి బాల్కనీలో నుంచి ఇంట్లోకి వచ్చేసి ఎటు వెళ్ళాలో తెలియక కాసేపు ఒక 5 నిమిషాలు హంగామా చేసేసింది మా ఇంట్లో. తర్వాత కాసేపటికి ఎగిరి వెళ్ళిపోయిందిలేండి. జస్ట్ గుర్తుగా ఉంటుందని కొంచెం షూట్ చేశాను. అండ్ ఇవాల్టి ఈ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ నెంబర్ అలాగే లింక్ ఉంటుంది. ఫాలో చేసి నెంబర్ సేవ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.